పెద్దలు ఎంతో మంది సహకారము, సహాయము, సంఘ కాపరుల యొక్క ప్రోద్బలము, ప్రోత్సాహముతో దీనిని నిర్మించుకున్నటువంటి మరి ఈ యొక్క ఆలయమును బట్టి వారందరినీ కూడా తలపోసుకొనొచ్చు, జ్ఞాపకం చేసుకొనొచ్చు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. దేవుడిచ్చినటువంటి సామర్థ్యములో, దేవుడిచ్చినటువంటి బలములో దీనిని నిర్మించుకొని ఇది సంకుచితం అయిపోయిన తర్వాత ఈ స్థలము మనందరికీ పట్టనటువంటి పరిస్థితుల్లో విశాలమైనటువంటి ఆలోచన, విశాల హృదయముతో ఇంకా అనేకులు సమకూర్చబడి గంభీరంగా దేవుని ఆరాధించడానికి పైన మనం ఇంకా దీనిని విశాలపరుచుకొని విశాలతలో ప్రభుని ఆరాధించడానికి దేవుడు ఈ యొక్క మందిర నిర్మాణ విషయంలో ఆయన కృప చూపించిన రీతిలో అంతకన్నా ఎక్కువగా తన యొక్క కృప విస్తరింపచేసి పైన కూడా దానిని పూర్తి చేసుకుని ఈ రోజు మనం అక్కడ ఆరాధన చేయించున్నాం. కానీ ఒకసారి వెనకకి వెళ్ళి ఆరంభ దశలో చూసుకుంటే మరి విక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క హిస్టరీ అది వారు బ్రీఫ్ గానే ఇచ్చినా కానీ కూడా బ్రీఫ్ గానే ఎంత గొప్పగా ఉంటే డీటెయిల్ గీసి దినమంతా సరిపోదు అనుకుంటారు. కనుక థ్యాంక్ యూ విక్టర్ గారు, ఆ యొక్క ఈ హిస్టరీ మరి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక అప్పట్లో ఏది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి లేదు. అలా మాట్లాడుకోవడం, ప్రయాసపడటం, ఒక కొలికి వచ్చి కేవలం ఇంతవరకు మాత్రమే చేసుకుందాము అన్నటువంటి తలపును దేవుడు మారుస్తూ అప్పుడే విశాలపరిచినటువంటి దేవుడు ఇంకా ఇంతే మన సామర్థ్యమని మనం అనుకున్నాం. లేదు లేదు, దేవుడు మనలో పెట్టినటువంటి సామర్థ్యం ఎంత గొప్పదో దానిని ఆయన పైన ఉన్నటువంటి మరి యొక్క నిర్మాణాన్ని బట్టి ఇలా దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేటువంటి సంగతి ఇందాక భాస్కర్ గారు వివరించు. గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుని కలిగినటువంటి మనము ఆ సామర్థ్యము ఆయన ఇస్తే తప్ప మనం ఏది కూడా మనము చెయ్యలేము. కనుక మనకు ముందున్నటువంటి తరములకు దేవుడు ఆయన సామర్థ్యమును ఇచ్చి ఆ సామర్థ్యము తిరిగి మరలా పైనటువంటి మరి నూతనమైనటువంటి విశాలమైనటువంటి ఆలయం కట్టబడటానికి కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నా తప్పకుండా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో పరిస్థితులు, వాదోపవాదాలు జరిగి ఉంటాయి. ఇలా కాదు అలా అనేకమైనటువంటి మధ్యలో దేవుడు గణపరచబడచ్చు. ఒక చక్కటి మందిరాన్ని పైన మనము నిర్మించుకొని ఈ రోజు అక్కడ ఆరాధిస్తున్నాం. అది ప్రాముఖ్యమైనది, అది ప్రాముఖ్యమైనది. సర్వోన్నతమైనటువంటి దేవుడు ఆరాధించబడతా, ఆ సర్వోన్నతమైనటువంటి దేవుడిని నేను ఆరాధిస్తూ ఉన్నాను. ఆరాధించుటకు ఒక స్థలము దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన సముఖంలోనికి నన్ను రాణించుచూ ఉన్నాడు. కనుక ఈ దృక్పథం చాలా మనలో ఉండవలసినది. ఈ దృక్పథం ఎంతవరకు మనలో ఉంటుందో ఎన్నో సమస్యలకు మనం తులసిగా పెట్టవచ్చు. ఆ దృక్పథం లేకపోతే మనం కింద కింద చూసేటటువంటి వారం అయితే మనకు అన్ని సమస్యలే కనబడతాయి, అన్ని లోపాలే కనబడతాయి, అన్ని ఇరుకులే కనబడతాయి, డిస్పారిటీస్ కనబడుతూ ఉంటాయి. కానీ నీవు నేనందరము కూడా క్రీస్తు యొక్క రక్తంలో కలగబడి అనుసంధానం చేయబడి ఇన్ని గొప్ప కార్యాలు ఎలా జరిగినవి దేవుడు మన యొక్క కృప దాని ముందున్నటువంటి తరముల వారికి అందించచ్చు. ఆ యొక్క సామర్థ్యమును కొనికిపుచ్చుకున్నటువంటి మనము అదే మార్గంలో కొనసాగుతూ ఇదే ఒక అచీవ్మెంట్ అనుకుంటే ఇంతకన్నా దేవుడు అంటే నన్ను శోధించి చూడండి అన్నట్లుగా, నన్ను శోధించి మీరు చూడండి అని దేవుడు సెలవించినటువంటి మాట
ఎంత గొప్పగా మరి ఈ మధ్యలో అది నెరవేర్చవచ్చు. కనుక let us relish those things. Let our mind rely on those things. వాటిపైన మన యొక్క మనస్సును మనం పెడతామని లేని ఏదైనా మనకు అన్ని చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్దగా మనకు కనబడుతూ అలాగన కాకుండా విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితులు ఏవి కూడా దరిదాపులో ఉండకుండా పరిశుద్ధాత్మ యొక్క కార్యములో మన మధ్యలో జరిగించబడచ్చు ఐక్యతలో. ఎందుకు అనంటే ఇది సాధారణమైనటువంటి పరిస్థితుల్లో కట్టబడినటువంటి సంఘము కాదు. విచ్ఛిన్నమైనటువంటి శక్తులను ఎదుర్కొని నిలబడినటువంటి సంఘం. కానీ బయట ఎదుర్కొనేటటువంటి సవాళ్ళ కన్నా సమస్యల కన్నా బయట దేనిని ఎదుర్కొంటాం, కానీ లోపల నుండి వచ్చేటటువంటిది ఏం చేస్తారంట, అది లోపల తినేస్తూ బయటికి కనబడదు, కానీ లోపల తినేస్తూ ఒకనొక సమయంలో ఏమవుతుందంట, మొత్తం కుప్ప కూలిపోతుంది. సామెత ఉంది కదా, ఇంత గెలిచిన తర్వాత నువ్వు బయట గెలువు అనేటటువంటి ఒక నానుడు ఉంటుంది కదా. మొత్తాన్ని మనకు అదొద్దు. దేవుడు చక్కగా చాలా ఉన్నతమైనటువంటి రీతిలో మనల్ని నడిపించున్నారు. ఆ ఉన్నతమైనటువంటి మార్గంలోనే మనం వెళ్దాం. పెద్దలు చాలా చక్కటి మాటలు చెప్పుచూ ముగించున్నాం. మనకు సామరస్యత కావాలి, మనకు సమాధానం కావాలి, మనకు నెమ్మది కావాలి, మనశ్శాంతి కావాలి. వాటన్నిటి మధ్య ఏమున్నా కూడా రిసాల్వ్ చేసుకోవచ్చు. అనేక మాదిరికరమైనటువంటి వారముగా ఈ సమాజానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వెలుగు దివిటీగా, వెలుగు దివిటీగా ఇది కనబడేటటువంటిది కాదు, కానీ దీనిలో ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా జ్యోతుల వలె మనము వెలగడానికి దేవుడు మనల్ని ఇక్కడ స్థాపించినట్టుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ తరతరములుగా సంవత్సరాల తరబడి మనం వచ్చుచ్చు ఉండగా ఒకే ఒక ప్రశ్న వస్తూ ఉన్నది. ఆ ప్రశ్న ఏంటిదంటే లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చూద్దాం. చదవబడిన వాక్యము దేవుడు మన వెనుకలో దీవించుకుంటాం, ప్రార్థించుకుంటాం. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ సమయంలో నా తండ్రి మాకు ముందుగా తండ్రి అయిన ప్రభా జీవించినటువంటి తరములో వారిని నా ప్రభా వారు చేస్తున్నటువంటి పని యావత్తును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ఈరోజు వారు మా మధ్యలో లేకపోయినా వారి నిత్య విశ్రాంతిలో మీరు విశ్రమిస్తూ వారు అందించినటువంటి విశ్వాసక్రమ జీవితాన్ని కలిగి తరము వెంబడి తరము ముందుకు సాగుతూ నేను ఆరాధించే వారముగా, పరిచయంలో ఉన్న వారముగా నాయనా మీరు మమ్మల్ని పిలిచిన విధానమును బట్టి నీకు వందనాలు. మీ వాక్యమును నా ప్రభా మేము ధ్యానిస్తూ ఉండగా నీ దాసుని శిరచాతను మరుగుపరిచి నాతో మాట్లాడి అన్ని విషయంలో చాలా దేవుడుగా నీ మహిమ పొందుతున్నాను. యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో మరి మీ మధ్యలో ఉండి ఈ ఆరాధనను ఆరాధించుటకు దేవుని వాక్యమును మరి అందించడానికి ఆహ్వానించినటువంటి మరి సంఘ కాపులు రెవరెండ్ జే.ఆర్. సోలమన్ గారికి,
సంఘ పెద్దలకు, మరి సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మరి మిగిలిన పాస్టర్ కమిటీ సభ్యులకు, మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నేను రాకపోవచ్చు అని సెక్రటరీ గారికి చెప్పినాను. అంతకుముందే పాస్టర్ గారు కూడా చాలా అడిగినారు, కానీ నేను చెప్పినాను. ఎందుకంటే ఈ వారం వస్తే మళ్ళీ నేను వచ్చే వారం కూడా నేను అక్కడ ఉండను. సో కంటిన్యూగా నేను మరి సెకండ్ సర్వీస్లో ఉండకుండా పోతుంది కనుక రావడం కష్టమవుతుంది అని అన్నప్పటికీ కూడా బట్ ఏదైనా అరేంజ్మెంట్ అయితే నేను తప్పకుండా వస్తాను అని, అంటే ఇది లాస్ట్ వర్డ్ అన్నమాట. అరేంజ్మెంట్ అయితే నేను వస్తాను అన్నాను, కానీ ఖచ్చితంగా వస్తానని చెప్పలేదు. నేను సెక్రటరీ గారికి చెప్పినాను, నా పేరు కూడా వేయద్దు అన్నాను, కానీ బట్ ఇన్ గుడ్ ఫెయిత్ తప్పకుండా వస్తారు విఎస్ గారు అన్నటువంటి ఒక నమ్మకంలో వారు పేరు కూడా వేసేస్తారు. సో కనుక దేవుడు వారి యొక్క ప్రార్థనను, మరి వారి యొక్క ఆ గట్టి నమ్మకాన్ని మరి దేవుడు ఆనర్ చేస్తూ మరి నన్ను నడిపించిన విధానాన్ని బట్టి మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాను, కనపరుస్తూ ఉన్నాను. మరి ముందున్నటువంటి దినాలలో మరి దీనిని డిమాలిష్ చేసి మరొక నూతనమైనటువంటి ఆలోచనల ముందుకు వెళ్ళక మునుపు చివరిగా ఒక ఆరాధన ఇక్కడ జరిపించాలి అని, దాంట్లో మీరు ఉండాలని మరి పాస్టర్ గారు సెలెక్ట్ చేసినప్పుడు కొంత అటు ఇటు అయినప్పటికీ కూడా మరి మీ మధ్యలో ఉండగలిగిన కృపను బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, గణపరుస్తున్నాను. చదువుకున్నటువంటి ఇక లేఖన భాగంలో మరి ప్రతి శుక్రవారం రోజు మనం దీన్ని ధ్యానిస్తాం. సెలవులో యేసు ప్రభువు పలికినటువంటి రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అనేటటువంటి మాట ఏ సందర్భంలో ఇది ఆయన మాట్లాడవలసి వచ్చినది అని మనం చూస్తే, ఇరుపక్కల కూడా మరి ఇద్దరు దొంగలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాం. వీరిరువురు కూడా ఒకే ఒక స్థితిలో ఉన్నారు. వారి స్థితి ఒకేలా ఉన్నది. మత్తయి సువార్తలోనికి వెళితే వారిద్దరి స్థితి ఒకేలా కనబడుతుంది. ఇక్కడ వారి స్థితి వేరువేరుగా ఇక్కడ మనకు కనబడుతున్నా, కానీ వాస్తవానికి వారి స్థితి ఇద్దరిది కూడా ఒకే స్థితి. ఏంటిదా స్థితి అంటే, ఆయనకు వ్యతిరేకంగా పలికినటువంటి స్థితి. ఇక్కడ రెండవ దొంగ మొదటి దొంగను గర్భిస్తూ ఉన్నా, కానీ మత్తయి సువార్తలోనికి వెళితే ఇది ఇరువురు కూడా ఈ విధమైనటువంటి హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడిన వారే. ఎంత సమయం నుండి వారు శిలువపై ఉన్నారండి? ఎంత సమయం వారు శిలువపై ఉన్నారు? యేసు ప్రభుతో పాటు వారి ఇరువురు కూడా అటు ఇటు శిలువ వేయబడ్డారు. ఉదయకాలం నుండి కూడా శిలువలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటి వాడును రెండవ వాడును అదే స్థితిలో ఉన్నారు, కానీ ఇక్కడ రెండవ వాడి యొక్క జీవితంలో పరివర్తన జరుగుతూ ఉన్నట్టు మనం చూస్తాం. దేర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతో కాలం నుండి ఆయన దేవుని వాక్యమును విన్న తర్వాత ఈ ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతూ ఉన్నది అని అంటే అలా జరగలేదు. ప్రాబబ్లీ హీ నెవర్ హర్డ్ అబౌట్ జీసస్. ఎప్పుడు విన్నటువంటి వ్యక్తి కాకపోవచ్చు. ఇరువురు కూడా బందిపోతు దొంగలే, ఇరువురు కూడా సమాజానికి నష్టాన్ని కలుగచేసినటువంటి వారే, వారి కొరకు బ్రతికినటువంటి వారే. కానీ ఈ షార్ట్ పీరియడ్ లో, వెరీ షార్ట్ పీరియడ్, శిలువ వేయబడినటువంటి వ్యక్తి ఖచ్చితంగా చనిపోవాల్సిందే. ఒకవేళ చనిపోకపోతే వాళ్ళ యొక్క మోకాలి భాగంలో ఆ ఎముకలని విరగొడితే వారు చనిపోతారు. బ్రతికేటటువంటి ప్రసక్తే లేదు. మళ్ళా వారిని కిందికి దించేటటువంటి ప్రసక్తి అసలు లేదు. ఒక్కసారి సిలువ వేస్తున్నారంటే వారు చనిపోవాల్సిందే. ఆ చనిపోయేటటువంటి సందర్భంలో ఈ రెండవ వ్యక్తిగత జీవితంలో పరివర్తన కలుగుతూ ఉన్నది. సంపూర్ణంగా యేసు ప్రభువుని తల తిప్పి కూడా చూసేటటువంటి పరిస్థితి ఉన్నదో లేదో కూడా మనకు తెలియదు. బట్ వాట్
made that transformation in his life. తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి ప్రార్థన ఎవరు చేయగలరు? తమ సొంత ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఇతరుల విషయంలో ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా? నో 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 నో. ఈయన సాధారణమైనటువంటి మనుష్యుడు. అప్పుడు ఆయన ఆలోచన చేయడము, ఆ కొద్ది సమయంలోనే అతడు సత్యము వైపుకు అతడు నడిపించబడుచు ఉన్నట్లుగా చూస్తున్నాడు. సత్యము వైపునకు అతడు నడిపించబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఎవరో ఆయన గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. గత భాస్కర్ చెప్పినట్లుగా ఆయనంత పవిత్రుడు ఎవరు కూడా లేరు. ఆయన అతి పరిశుద్ధుడు, ఎవరితో కూడా పోల్చలేనటువంటిది. కనుక ఇవన్నీ కూడా ఆయన తలచొచ్చు. ఆ ఉన్నటువంటి కొద్ది సమయం ఇంకా చనిపోయేటటువంటి ఆ చివరి గడిలో he took a chance. He took a chance. యేసు ప్రభువు ప్రార్థన చేస్తాడు కదా, మరి ఆ ప్రార్థనలో నేను కూడా ఉన్నాను కదా. కనుక he wanted to have that assurance. అందుకని యేసు ప్రభువు అడుగుతూ ఉన్నాడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. వెనువెంటనే యేసు ప్రభువు అంటున్నాడు, నేను నీవు నాతో కూడా పరమేశ్వరుడు. దానికి ముందు ఏమి జరిగినది అని మనం చూస్తే 40వ వచనంలో ఆయన అంటున్నాడు, అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడమా. వీరి జీవితకాలం అంతట్లో అసలు ఎవరికన్నా వీరు భయపడ్డారా? అందరినీ భయభ్రాంతులకు గురి చేసినటువంటి మనుషులు వీరు. అటువంటి వ్యక్తి బైబిల్ గురించి మాట్లాడుతున్నాడంటే ఇంత విచిత్రము కదా. విచిత్రము. ఈ రెండవ వ్యక్తి అంటున్నాడు, ఇది మనకు సరిపోయింది, కానీ దేవునికి మనము భయపడవలసినది అని. భూమి మీద ఉన్నప్పుడు వారు బ్రతికినటువంటి కాలం అంతా కూడా ఈ గ్రహింపు రాలేదు, కానీ ఎక్కడ గ్రహింపు వస్తున్నదంట? దేవునికి భయపడాలన్నటువంటి సంగతి. కనుక ఈ యొక్క భజనకాల సమయంలో ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎన్ని తరాలకైనా కానీ కూడా కావలసినటువంటిది ఏంటిది అంటే దేవుని ఎడల భయము. ఏ తరానికైనా కానీ కూడా కావలసినటువంటిది మనకి ఏంటిది? దేవుని ఎడల భయము. ఈ తరానికైనా రాబోయే తరానికైనా గతించినటువంటి తరాలకైనా కానీ కూడా ఏంటిదంట? దేవుని ఎడల భయము. దేవుని యందు భయము. దేవుని యందు భయము పవిత్రమైనదని 19వ కీర్తనలో కీర్తనకారులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ భయం ఎటువంటిదంట? దేవుని ఎడల భయం ఎటువంటిదంట? ఇది ఇట్స్ అ holy fear unto God. అంటే భయపడకపోతే దేవుడు దీవించాడు అనేటటువంటిది కాదు. భయపడకపోతే దేవుడు శిక్షిస్తాడేమో అనేటటువంటి భయం కాదు ఈ భయము. ఈ భయము సంపూర్ణమైనటువంటి ది అట్మోస్ట్ రెవరెన్స్, దేవుని ఎడల కనపరిచేటటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ గౌరవము, మనుషులకు ఇచ్చేటటువంటి గౌరవము కన్నా, తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవము కన్నా, పెద్దల కాలంలో నా కాలం వరకు కూడా తల్లిదండ్రులన్నా పెద్దలన్నా ఎవరన్నా కానీ కూడా భయం. స్కూల్లో టీచర్స్ అన్నా కానీ కూడా భయం. చెప్పకుండానే ఆ భయంలో పెరిగిన, ఇట్లా భయపడాలని ఎవరు చెప్పలేదు. చెప్పకుండానే ఆ భయంలో ఉన్నాం. ఈరోజు చెప్పినా వినేటటువంటి పరిస్థితి మన పిల్లలకు లేదు.
కానీ ఆ రోజుల్లో చెప్పకపోయినా కానీ కూడా ఆ గౌరవం, భయం ఏంటిది అని అంటే ఇట్ ఈస్ అ రెస్పెక్ట్. అంటే ఒక తల్లిదండ్రులకు మనం ఆ యొక్క రెస్పెక్ట్ ఇవ్వగలిగినప్పుడు సమస్తాన్ని కలగ చేసినటువంటి, సమస్తములకు కర్త అయినటువంటి ఆయన ఎంత భయపడాలి అంటే ఎంత గౌరవప్రదముగా మనం ఆయనను చూడాలి, ఎంత గౌరవాన్ని మనము ప్రదర్శించవలసినటువంటి వారం ఇంట్లో ఉన్నాము. ఆ గౌరవం ఎక్కడ? హృదయ అంతరంగంలో ఆ యొక్క గౌరవం, ఆ యొక్క భయం అనేది వీలాగా మనము కలిగి ఉండవలసినటువంటి. వీరికి ఏ సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. దేవునితో సంబంధము కలిగినటువంటి మనము ఈరోజు నిజముగా మనము ఆ భయమును నేర్చుకొని దేవుని యొక్క వాక్యము ద్వారానే ఆ భయము మనకు కలుగుతూ ఉన్నది కనుక ఆ భయమును కలిగి మనం ఆయనని, దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తూ ఉన్నాము అని అంటే, ఎందుకు వస్తున్నామంటే మనం దేవుని మందిరం ఏం చేయడానికి వస్తున్నాం? మనం దేవుని మందిరానికి చెప్పండి, ఏం చేయడానికి వస్తున్నాం మనం దేవుని మందిరానికి? ఒకరినొకరు పలకరించుకోవడానికి వస్తున్నామా? అదే అక్కడ మన వాళ్ళు కలుస్తారు, మనం మాట్లాడవచ్చు. ఏం కలుగుస్తున్నాం? ఆరాధించడానికి మనం వస్తూ ఉన్నప్పుడు ఆరాధించుటకు ఆ యుద్ధమైనటువంటి ఆ రెవరెన్స్ మనకు అర్థం అవ్వాలి అంటే పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్తేనే కానీ మనకు ఆ రెవరెన్స్ మనకు అర్థం కాదు. 4 జీవులు ఏం చేస్తున్నాయట? 4 జీవులు ఏం చేస్తున్నాయట? గానా ప్రతిగానాలు చేస్తున్నాయా? పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుతున్నాడు. ఇంకా ఆయన మహిమను చూడలేక తమ రెక్కలతో వాటి కన్నులను కప్పుకుంటున్నట్లుగా 24 పెద్దలు ఆయన మీద సాగిలపడుతూ ఉన్నారు. వారి యొక్క కిరీటములు ఆయన మీద పెట్టచ్చు ఉన్నారు. దట్ ఈస్ ద రెవరెన్స్. గుమ్మములో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. దావీదు భక్తుడు అంటున్నాడు, నీతి గుమ్మములు తెరవడి, నేను వస్తూ ఉన్నాను. నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, నేను ఆయన ఆరాధించడానికి నేను వస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకండి, దేవుని మందిరం ద్వారములను తెరవండి. 118వ కీర్తనలో మనం ఈ యొక్క విషయాలను మనం చూస్తున్నాం. How much he prepared his heart. ఆరాధనకు మనం ఆరాధించడానికి అని అంటున్నాము కానీ but we are failing to prepare ourselves to meet, to worship God. పాడితే సరిపోతుంది అని అనుకుంటున్నాము. పాడితే సరిపోతుంది. Do we really have that reverence for God? ఆ భయము నిజముగా మనకు, ఆ భయం ఉంటే నిజంగా మనం కుదురుగా ఉంటాము. మనం అటు ఇటు తిరగము, అటు ఇటు చూడము, ఒక సాధారణమైనటువంటి స్థలముగా దీన్ని ఎంచము. ఇది దేవుని ఆలయం అని, దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఆ అవగాహన పూర్తిగా ఉంటే మనం ఎవరు కూడా లేచిన రాము ఆరాధనకి. మనం ఇష్టం వచ్చిన టైంకి మనం వస్తూ ఉన్నాము అన్నప్పుడు, నేను ఆరాధనకి వెళుతున్నప్పుడు భయం ఎక్కడుంది? భయం ఎక్కడుంది మనకి? ఆయన కరుణాపీఠం పైన దిగి వచ్చేటటువంటి తన ఇక మహిమ కరుణాపీఠం మీద దిగి వస్తూ ఉన్నదంట. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి నీవు నేను ఎప్పుడైనా వచ్చేటటువంటి కృప దేవుడు అనుగ్రహించిన, అది ఎప్పుడైనా వచ్చేటటువంటి కృప మనకున్నది. కానీ ఎలా వెళుతూ ఉన్నాము ఆ సన్నిధికి, ఎలా వస్తూ ఉన్నాము? స్తుతి ఆరాధనలో మనం ఆయనని గణపరచాలి, ఆయనను ఆరాధించాలి. ఇలా చాలా వరకు మనకు తెలియదు స్తుతి ఆరాధన.
స్తుతి ఆరాధన అనుకునేటటువంటి సమయం కాదు. స్తుతి ఆరాధన ఆయనను గణపరిచేది, ఆయనని హెచ్చించేది, ఆయన స్వభావాన్ని కొనియాడేది. చాలా మందికి తెలియదు, ప్రార్థిస్తూనే ఉంటారు. వాళ్ళని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళ సమస్యను తీర్చు. అది కాదది ఆరాధన సమయం, అది కాదు. ఆరాధన ఆయనను ఆరాధించేది. ఆరాధించేదంటే ఆయనను పొగడేది, ఆయనకి చెందవలసినటువంటి ప్రభావం మహిమను మనం ఏం చేయాలంట? ఆరోపించాలి. ఇది ఆరాధన. పరలోకములో ఇదే కనబడుతుంది. ప్రకటన గ్రంథములో చదువుతామా? 5వ అధ్యాయం 4వ అధ్యాయం చివరి మాటలు మనం గమనిస్తే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం యుగ యుగములు జీవించిన వానికి ఏంటిదంట? మన వయసు కాలం ఎంత ఉంటుందండి? అధిక బలం మీద 80 సంవత్సరాలు, ఇంకా బలం ఉంటే 90 సంవత్సరాలు. యుగ యుగాలుగా ఆయన అంటే మనకి ఇవ్వబడినటువంటి మన కాలంలో ఎంత యథార్థంగా, ఎంత భయం కలిగి మనం ఆయనను ఆరాధించగలుగుతున్నాం అని ఒకసారి మనం అంతా కూడా అనలైజ్ చేసి వెనుకకు వెళితే మనందరికీ భయం కలుగుతుంది. ఎవరు కూడా మనకి కొడుతుంది. మనం అనుకుంటున్నాం, నేను ప్రతి ఆదివారం నేను పోతూ ఉన్నాను చర్చికి అని అనుకుంటున్నాను. కానీ ఎలా ఆరాధిస్తూ ఉన్నారు పరలోకంలో? యుగ యుగాలుగా ఆయనకు మహిమ ఆరోపించబడుచున్నది. నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉన్నవి, దానిని బట్టి ఏమవ్వాలంట ఆయన? దానిని బట్టి మేము ప్రార్థన చేయాలి, మేము అడుక్కోవాలి అన్నదా? ఆరాధనలో అడుక్కునేదిగా, అడుక్కోవడానికి వేరే దానికి టైం ఉంది. శుక్రవారం వస్తుంది కదా, శుక్రవారం ఎంతైనా అడగచ్చు. మనం విజ్ఞాపన ప్రార్థనలో పాస్టర్ అడుగుతాడు. మన స్తుతి ఆరాధన కూడా అడుక్కుంటే ఆయనను గణపరిచిందే కదా. చాలా మందికి అర్థం కాదు, ఇది అర్థం అవ్వట్లేదు. అన్ని కలిపేసేస్తారు. స్తుతి కలిపేస్తారు, ప్రార్థన కలిపేస్తారు, అడుక్కోవడం కలిపేస్తారు, అన్ని కలిపేసేస్తారు. మనం చాలా గొప్పగా మనం ఆరాధించినామని మనం అనుకుంటాం. మనం ఫీల్ అయ్యి మనకి మనము సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యము కదా, నీ చిత్తమును బట్టి ఉన్నది సమస్తము ఆయన చేసినాడట. ఆ సమస్తములో నీవున్నావా? నేనున్నాను ఆ సమస్తంలో, మనం ఉన్నాం ఆ సమస్తంలో లేవా? మిగిలినటువంటి సృష్టితో పాటు మనము కూడా ఉన్నామా లేదా? సమస్తము ఆయన చేసినాడంట. అందుకొరకే ఉన్నవి అని అంటున్నాడు. ఎందుకు అనుకున్నామంట? మనము ఎందుకు అనుకున్నామంట? చదవండి. దానిని బట్టి సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనరుడవని చెప్పుచు ఏం చెప్పాలంట మనం? నీవు ఏమి పొందుదువు, నీవేమి పొందవలసి ఉన్నది, మనమేమి ఇక్కడ అక్కడి నుండి పొందుకోవాలని మనం అనుకుంటున్నాం. ఆరాధనలో మనం ఆయనకి ఇవ్వవలసింది, ఆయనకి ఇవ్వకుండా ఆరాధనలో కూడా నువ్వే ఇయ్యని అనుకుంటున్నాం. దిస్ ఈస్ నాట్ ద ప్యాటర్న్. పరలోకంలో ఉన్నటువంటి విధానము, ఆరాధించేటటువంటి విధానము మనకు హోలీ 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 అని ఆరాధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ద రెవరెన్స్ రెక్కలతో కప్పుకుంటున్నా చూడలేనటువంటి పరిస్థితి. మీరు సాగిలపడుతూ ఉన్నా మనం ఏమి చేయగలము? మనం ఏమి చేయగలము? అందుకనే దొంగట్టున్నాడు. మనము భయపడమా? భయపడాలి మనము. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం
7వ వచనంలోకి కొనసాగితే అక్కడ ఆయనకు భయపడినటువంటి వాడు ఎవడు అని ప్రశ్నించింది. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? నీకు భయపడిన వారు అంటే భయపడని వారు ఎవరంటే దాని అర్థం ఏంటిదంటే భయపడకపోతే ఆయన శిక్షిస్తానని కాదు, ఆయన మనకేదో హాని చేస్తానని కాదు, ఆయన ఏమై ఉన్నాడో అది మనకు అర్థమవుతున్నప్పుడు భయం కలుగుతుంది, అంటే రెఫరెన్స్ కలుగుతుంది. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? మనము ఎట్లా పోతాం అక్కడికి? మనము ఎంతో గౌరవంగా పోతాం. మనం ఏం చేస్తాం? ఎంతో వినయాన్ని కనపరుస్తాం, మనం వంగుతాం కదా. మన కనీసం ఇక్కడ వంగేటటువంటి వారి పరిస్థితి కూడా మనకి లేదు. కానీ మనం ఏమంటున్నామంటే మనం దేవునికి భయపడి వారము మనం ఆరాధిస్తూ ఉన్నామని మనము ఎన్ని తరాలైనా కానీ కూడా, ఏ తరానికైనా కానీ కూడా, ఏ తరానికైనా కానీ కూడా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, 12:13. ప్రసంగి గ్రంథం. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితమిదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కడలను అనుసరించి నడుచుచుండవలనని మనం నడుచుకోవటమే మానవ కోటికి దేవుడు విధించినటువంటి ఏంటిదంట అంటే ఏ తరానికైనా కానీ కూడా ఏం వర్తిస్తూ ఉన్నది? ఏం వర్తిస్తున్నదండి? నీవైనా నేనైనా గతించిన తరాలైనా కానీ కూడా మనం ముందున్నటువంటి తరానికి మనం అందించేది ఏంటిది? ఏం అందించాలి మన పిల్లలకి? మన ముందున్నటువంటి తరానికి నేను దేవుని యందు భయము కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అయితే నా ముందున్నటువంటి తరానికి కూడా నేనేం అందించాలి? దేవుని ఎడల భయము, భక్తిని కనపరుస్తున్నాం కానీ భయాన్ని విడిచిపెట్టేస్తున్నాం. మనము ఆరాధనకు వస్తూ ఉన్నాం కదా ప్రతి ఆదివారము. ఏమి కనపరుస్తున్నామంటే భక్తిని కనపరుస్తున్నాను, భయాన్ని విడిచిపెట్టేసి. భయభక్తులు అని మాట్లాడుతూ ఉండగా భయము పక్కకు వెళ్ళిపోయింది. ఏమొచ్చేసింది? భక్తి. భక్తి కనపరుస్తున్నాం కానీ ఏం కనపరచడం లేదంట? భయము ఈజ్ ఎక్స్క్లూడెడ్. వీఆర్ విత్ ఓన్లీ భక్తి. దేవుడు రెండు కోరుకుంటున్నాడు. భయం లేనటువంటి భక్తి అయినా స్వీకరించేటటువంటి వాడు. మనకు భయము మనకు భక్తి ఉన్నది అని అంటే భయం ఉండాల్సిందే. ఈ రెండు ఉండాల్సిందే. మానవ కోటికి దేవుడు విధించినటువంటి విధి చాలా లేటుగా ఈ యొక్క దొంగకు అర్థమైంది. కానీ వెంటనే అతను దానిని ఏం చేస్తున్నాడంట? వ్యక్తపరుస్తూ ఉన్నాడు తన యొక్క ట్రాన్స్ఫర్మేషన్. మనం భయపడాలి. ఆ భయములోనే దానిని గ్రహించినాడు కనుక విలువైనటువంటి దానిని అడుగుతూ ఉన్నాడు. ఈ రాజ్యములో నన్ను చాలా విషయాలు ఉన్నాయండి. డ్యూ టైం కన్స్ట్రెయిన్ నేను ముందుకు వెళ్ళడం లేదు. There are lot many things out there. But then మనము దేవునికి భయపడవలసింది. ఏ తరములోనైనా కనుక మనము బైబిల్లో లేకపోతే we cannot expect our children to fear God. What are we inculcating? ఏమి ఇస్తూ ఉన్నాం? ఏమి మనం వాళ్ళలో వారికి అందించగలుగుతూ ఉన్నాం? What is the legacy that you want to inculcate? వారికి ఏం అందించాలని మనం ఉండాలి. రాబోయేటటువంటి తరాలు కూడా మనల్ని చూస్తూ మనము భయభక్తుల్లో ఉంటే దాన్ని చూస్తాం. అందుకే 128వ కీర్తన 1వ వచనం ఏం చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు What is the blessedness? The fear of the Lord is the blessedness.
యెహోవా యందు భయభక్తులు కలవాడు, కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. ఈ అధ్యాయము ఒక ఐడియల్ ఫ్యామిలీ గురించి చెప్పబడుతున్నట్లుగా చూస్తుంది. ఆ విధంగా మన కుటుంబాల నుండి ఇక్కడ ప్రతి కుటుంబంతో అనుసంధానము చేయబడి గంభీరముగా ఆత్మతో సత్యముతో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ స్థలంలో ఎంత గొప్పగా కట్టుకున్నాం అన్నటువంటిది కాదు, ఎంత గొప్పగా మేము కలిసి ఆరాధిస్తూ ఉన్నాము, ఎంత గొప్పగా కలిసి మేము ఆయనను గణపరుస్తూ ఉన్నాము, ఎంత గొప్పగా మేము ఆయనని హెచ్చిస్తూ ఉన్నాము. ఇది ప్రాముఖ్యమైనది. ఎందుకనగా ఎన్నో సంవత్సరాలుగా ప్రయాసపడి కట్టినటువంటి సొలొమోను దేవాలయం ఏమైపోయినదండి? సుందరమైనటువంటి దేవాలయం ఏమైపోయినది? నేలమట్టమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ ది వర్షిప్, ఇట్ ఈస్ నాట్ ద బిల్డింగ్, బట్ ఇట్ ఈస్ ది వర్షిప్. గంభీరమైన ఆరాధన ఉంటే మన యొక్క స్ట్రక్చర్ కూడా అంత గంభీరంగానే అది కనపడుతుంది. అది గంభీరంగా కనపడి మన ఆరాధన గంభీరంగా లేకపోతే ప్రభువు కావలసినటువంటిది నీవు నేను ఆయనకు కావాలి. ఇక్కడ నీవు నేను లేకపోతే కేవలం కట్టడం మాత్రమే ఉంటే, అందరూ విత్డ్రా అయితే, let us not withdraw, let us come closer to God. ఆయనకు సమీపస్తులుగా కలిసి మనం అన్ని కుటుంబాలుగా దేవుడిని గణపరిచే విధముగా మనము ముందుకు సాగునట్లుగా దీని విషయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన ఉపయోగకరముగా, మేలుకరముగా, సామరస్యములో అందరు కలిసి కట్టుగా ఒక ఆలోచనలో దీని విషయమై జరిగించవలసినటువంటి దానిని జరిగించి మీ కమ్యూనిటీ కొరకు ఒక ఉపయోగకరమైనటువంటి రీతిలో ఈ స్థలము వాడుకలోనికి వచ్చినట్లుగా దేవుడు మీకు సహాయం చేసి అన్ని విషయంలో మహిమ పొందుగాక. God bless you all for giving this opportunity. Thank you, Pastor.